వెల్కమ్ టు S6 టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. PM ధనధాన్య కృషి యోజన ప్రారంభోత్సవం. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఘటనపై పేరు నాని క్లారిటీ. న్యూఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రతి రైతు మరియు పశువుల యజమాని ఖర్చులను తగ్గించడం మరియు లాభాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఇటీవల GST సంస్కరణ ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు మరియు అవసరమైన పరికరాలను మరింత సరసమైనవిగా ఎలా చేశాయో, గ్రామీణ కుటుంబాలకు రోజువారీ అవసరాలు మరియు వ్యవసాయ సాధనాలు రెండింటిలోనూ రెట్టింపు పొదుపును ఎలా నిర్ధారిస్తాయో ఆయన హైలైట్ చేశారు. हमारा प्रयास हर किसान, हर पशुपालक का खर्च कम करना और लाभ ज्यादा देने का है. अभी जो GST में नया सुधार हुआ है, अभी शिवराज जी बड़े उत्साह से उसकी बात कर रहे थे. इसका भी बहुत अधिक फायदा गांवों के लोगों को, किसानों, पशुपालकों को हुआ है. अभी जो बाजार में से खबरें आ रही हैं वो बताती हैं कि त्योहारों के इस सीजन में किसान बड़ी संख्या में ट्रैक्टर खरीद रहे हैं, क्योंकि ट्रैक्टर और भी सस्ते हुए हैं. जब देश में कांग्रेस सरकार थी तो किसान को हर चीज महंगी पड़ती थी. अब ट्रैक्टर ही देखिए, एक ट्रैक्टर पर कांग्रेस की सरकार 70,000 रुपये का टैक्स लेती थी. वहीं GST में नए सुधार के बाद वही ट्रैक्टर में सीधे करीब 40,000 रुपये सस्ता हो गया है. साथियों, किसानों के उपयोग की बाकी मशीनों पर भी GST बहुत कम किया गया है. जैसे धान रोपने की मशीन है, उस पर 15,000 रुपये की बचत होगी. इसी तरह पावर टिलर पर 10,000 रुपये की बचत पक्की हो गई है. थ्रेसर पर भी आपको 25,000 रुपये तक की बचत होगी. टपक सिंचाई, फवारा सिंचाई से जुड़े उपकरण हो, कटाई मशीन हो, सभी पर GST में भारी कमी की गई है. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో స్వాతంత్రోద్యమ కాలంలో మహిళల ధైర్య సాహసాలు, మేధస్సు కనిపిస్తాయని చెప్పారు. మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని చెప్పారు. ధైర్యానికి స్త్రీ ప్రతీక అని, అందుకే జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీర మహిళగా పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. నా గురించి నేను ఏం చెప్పుకోవాలో నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయితలు అయితే కాదు, అందరూ చెప్పగలరు. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుద్ది. అంటే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే, పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే, అందరూ కూడా త్రిమూర్తులు కూడా, పరమేశ్వరుడు కూడా ఒకరిలో రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతమండి. దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే, ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏమి సూచిస్తాయి అంటే, మన దేశంలో, మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం.
ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచే వెతుక్కుంటాం. అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర మహిళ అని పెట్టి. ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు మురళీశ్వర పూరి గారు అసలు ఆమె సూర్యుని కబళించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులని చెప్పడానికి. మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదు అయింది. మచిలీపట్నం ఆర్ఆర్పేట పిఎస్ లో వివాదం సృష్టించారని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ డైరెక్షన్ లో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజ్ నేపథ్యంలో పార్టీ నగర అధ్యక్షుడు మేకా సుబ్బన్నపై కేసు నమోదు చేశారు. పిఎస్ కు పిలిపించుకొని ఆయన ఉద్దేశించి సిఐ యేసుబాబు అనుచితంగా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని మరికొందరు కార్యకర్తలతో కలిసి పిఎస్ కు చేరుకొని సిఐని నిలదీశారు. అయితే పేర్ని నాని జులుం ప్రదర్శించారంటూ పచ్చ మీడియా గగ్గోలు పెట్టింది. దీంతో కేసు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై పేర్ని నాని స్పందించారు. తానేం పోలీసులకు వ్యతిరేకంగా కాదని, మేయర్ భర్తపై సీఐ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించానని, ఆ సీఐ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే పేర్ని నానిపై కేసు నమోదు చేయించిందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రిమాండ్ పెట్టేస్తే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం ఇయ్యో అని చెప్పి మాట్లాడేదితే సుబ్బన్న నువ్వు వదిలిపెట్టు, ఎలా అరెస్ట్ చేస్తావు మీ ఇష్టం. మీరు మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి. నేను సుబ్బన్న వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? పొరపాటును మాట్లాడలా. మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి, మీకు ఎట్లా ఇస్తాను. మా అబ్బాయి అంటే నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు. నేను చుట్టం కాదని మీ దగ్గరే ఉందండి, అతన్ని అడగండి అంటే మా బాబాయ్ అండి అన్నాడు. మా అన్న కొడుకు అండి, వాళ్ళ నాన్న నేను కజిన్స్, మా అన్న కొడుకు, నేను బంధువును కదా, నాకు ఇవ్వండి, పని ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే సర్లేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం. భార్య ఏంటంటే ఇక్కడ బంధువుని ఇక్కడే ఉన్నా కదా, వాళ్ళ బంధువుని అతను చెప్తున్నాడు కదా బాబాయ్ అని, ఇంకెవడు కావాలి నాకు ఇవ్వండి, వాళ్ళ బాబాయ్కి ఇచ్చామని రాసుకోండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇచ్చేసి అరెస్ట్ చేసేటువంటి రిమాండ్ పంపించుకోండి అని చెప్పి మాట్లాడాను. మాట్లాడితే సరే తొందరగా నువ్వు వెళ్ళి రిమాండ్ కొట్టేసేసి ఈయనకైతే ఈయనకి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి అయితే భార్యకి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, తొందరగా నువ్వు రిమాండ్ కొట్టని ఎస్ఐ గారిని పంపించేశాడు. పంపించి ఇది మాట్లాడుతుంటే మచిలీపట్నం మేయర్ గారి భర్త లోపలికి వస్తా, ఎస్హెచ్ఓ రూమ్లోకి వస్తుంటే ఈయన చెప్తున్నాడు, సార్ ఎస్ఐ గారు ఈ నాతో చెప్తున్నాడు కదా తొందర రిమాండ్ కొట్టేస్తున్నాడు మా ఎస్ఐ గారని. ఆయన ఎక్కడ కొడతాడు సార్, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరో ఒకరు టైపిస్టులు కావాలి కదా, ఎస్ఐ గారు సొంతంగా ఎక్కడ కొడతాడు, టైపిస్ట్ కావాలి కదా అని చెప్పాను. అనే లోపల ఆయన మా మేయర్ గారు భర్త వచ్చి, ఎస్ఐ గారు ఎక్కడున్నారండి, ఎస్ఐ గారు స్టేషన్లో లేరు, స్టేషన్ బయటికి నడుచుకుంటా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్తున్నారు అని చెప్పాను. బయటికి వెళ్తుంటే వెంటనే సిఐ గారు ఆ మేయర్ గారి భర్తని ఏం తమాషాలు చేస్తున్నావు అన్నాడు. అంటే ఒక సంఘంలో మర్యాద కలిగినటువంటి పలుమార్లు కార్పొరేటర్ చేశాడు, ఇవాళ రిజర్వేషన్లో భార్య గారు ఉంటుంది, మేయర్గా ఉన్నారు ఆవిడ. అతన్ని తమాషాలు చేస్తున్నావు ఏంటంటే, ఎట్లా ఆడతావు, ఏం ఆడుతున్నావు సార్, తమాషాలు చేస్తామని అంటావా మేయర్ గారిని అని అన్నా. ఏ తమాషాలు అనకూడదా అన్నాడు. ఎట్లా అంటావు నువ్వు, తమాషాలు చేయటం ఏంటి, మన ఇష్టం చేయడం మాడతారా? అది మాట ఆయన లేచి నుంచుని మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటావు, నా మీద ఏలుపు కావాలని రెచ్చగొట్టి, అంటే గడిచిన సంవత్సరంన్నరగా అతను పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, ఏకపక్షంగా పనిచేస్తున్నాడు. గతంలో పలుమార్లు చెప్పాం పై అధికారులకి ఏకపక్షంగా పనిచేస్తున్నాడని చెప్పి. ఆయన అసలు ఆపగలిగేవాడు కూడా ఎవరు లేరు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే
మరి ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎక్కడ బతుకుతాం? ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకలేం కదా. అంటే మేయర్ల భర్తల్ని, కార్పొరేటర్లని ఆయన ఏది కావాలంటే అది మాట్లాడచ్చు. అంటే పోలీస్ స్టేషన్లో ఎంత తోలనాడినా నోరు మూసు కూర్చోమనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉంటుంది? పోలీస్ అంటే ఏది పడితే అది, ఎవరిని పడితే వాళ్ళని అమర్యాదగా స్టేషన్లో కుర్చీలో కూర్చుంటే మాట్లాడచ్చు అనేది చట్టం చెప్తుందా? సాంప్రదాయాలు చెప్తున్నాయి? ఎక్కడ చెప్తున్నాయి? దాని మీద ఆయన అరిచాడు, నేను అరిచాను, ఇద్దరం అరుచుకున్నాం. దాంట్లో ఏం తప్పు, ఏం బెదిరించాను దాంట్లో చెప్పండి. ఎస్పీ గారు మీరు ఒకసారి చూడండి, నేనేం బెదిరించాను అంటే ఆయన నన్ను ఏమైనా రచ్చగొట్టేసి మా మేయర్ గారి భర్తను ఆయన ఏం తమాషాలు చేస్తున్నావా, తమాషాలు చేయబాకని మాట్లాడచ్చు. గోదావరి జలాలను తరలిస్తామని ఏపీ చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. కేంద్ర మండతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో 423 టీఎంసీలను ఏపీ మళ్లిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సిఆర్ పాటిల్ గారు గత నెల 23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాశారంటే, ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్. 1. 2. ఫర్దర్, the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacherla link project and is following due process for techno-economic appraisal of the project. అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు? స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. ఎన్ని రోజుల కింద రాశారు? 20 రోజుల కింద రాశారు. అంటే 20 రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు. అసలు ఎట్లా చేస్తారు? అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు. ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు? ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్. మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో, దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్. అసలు అది క్వాలిఫైయే కాదు. అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా, ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిండ్రా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
మండలంలో కొప్పరు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పోలిశెట్టి శేషు, మాజీ సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి మధు, ఉప సర్పంచ్ ఆందే కవి ఆధ్వర్యంలో మరో 150 మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్నాలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ కూటమి పాలనను చూసి పలువురు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంకం బరువు గారు, మృత్యుంజయ్ గారు, యాదగిరి సూరిబాబు గారు, బెల్లంకొండ బాలయ్య గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, పవన్ జనసేన పార్టీతో ప్రయాణం చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీలో వస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పోలిశెట్టి శేషు గారిని, వారి బృందాన్ని, వారి టీం అందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఆయన ద్వారా ఈ రోజున వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనందరం కలిసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తున్నారో ఆ దిశగా మనందరం కూడా మరి పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి వెళ్ళాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఈ రోజున మరి కొప్పల్ నుంచి కూడా ఏదైతే పెద్దపేట కానీ నాకు హరిజనపేటలు ఉన్నాయి, అక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఈరోజు మహిళలు కానీ పెద్దలు కానీ మరి వాళ్ళు బీసీ సోదరులు, మరి ఎస్సీ సోదరులు ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చాలా నేను శుభపరిణామంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈరోజు కొప్పర గ్రామం నుంచి జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొప్పర గ్రామం ఆల్రెడీ బలంగా ఉన్న గ్రామం మన జనసేన పార్టీ. అదేవిధంగా ఇంకా మరింత తోడు ఈరోజు పెద్దలు కూడా చాలా మంది, కవి గారు, శేషు గారు, బాబుని గారు, అలాగే ఇంకా పెద్దలు చాలా మంది వచ్చి మన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే బలం అంటే వ్యక్తికి వ్యక్తి తోడు. ఎందుకంటే ఒక గ్రామంలో వన్ సైడ్ అయినట్టుగా ఉంటుంది కొప్పర్లు. ఎందుకంటే కొప్పర్లో ఒకప్పుడు మనకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు కొప్పలంతా ఏకపోయి మనందరం కలిసి ఉండి మన జనసేన పార్టీకి చాలా బలం చేకూర్చాలని చెప్పేసి కోరుకున్నా. అదేవిధంగా తిరుపతి జిల్లా రేణిగుంట అక్రమంగా టపాసులు రవాణా చేస్తున్న లారీని సిఐ జయచంద్ర సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో శివకాశి నుండి లైసెన్స్ లేకుండా టపాసులు తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా 70 కేసులు నింపిన భారీ టపాసులు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు 4 లక్షలు అంచనా వేశారు. ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులు రవాణా చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి చర్యలు లైసెన్స్ లేకుండా టపాసులు తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు 70 కేసులు నిన్న భారీ టపాసులు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు 4 లక్షల రూపాయలు అంచనా వేశారు. ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులు రవాణా చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్ శాఖలు కలిపి నిరంతర తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఈ దినం ఉదయం శివకాశి నుండి ఒక లారీ టపాసుల లోడుతో అక్రమంగా రవాణా చేస్తున్నదని మాకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు కలిసి మేము రేణిగుంట చెక్ పోస్టు సరౌండింగ్లో మేము ఆ యొక్క లారీని ఆపి పరిశీలించగా ఆ లారీకి ట్రాన్స్పోర్ట్ చేసిన టపాసులకు సంబంధించి ఎటువంటి బిల్లులు కానీ లేవు. మరియు ఆ ట్రాన్స్పోర్ట్ యజమానికి కానీ రవాణా చేయటం కానీ ఎటువంటి లైసెన్స్ కూడా లేదు. ఈ యొక్క బుక్ చేసిన టపాసులు పబ్లిక్కు డెలివరీ అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ నేరుగా డెలివరీ చేయడము, మరియు కొన్ని తీసుకెళ్ళేసి ఆ యొక్క తిరుపతిలో ఉన్న మెట్టూరు ట్రాన్స్పోర్ట్ నందు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని అక్కడి నుంచి బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తారు. ఇలా అక్రమంగా రవాణా చేయడము, అక్రమంగా నిల్వ చేయడము వంటి చట్టపరంగా ఎక్స్పోజర్ యాక్ట్ ప్రకారంగా నేరం కావున వాటిని సీజ్ చేసి కేసు నమోదు పరచడం అయినది.
మరియు ఈ అక్రమంగా ఎవరైతే నిల్వ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసినా వారి మీద కేసు నమోదు చేయడం అనేది, సీజ్ చేసిన మొత్తం 71 కేసులుగా ఉన్నవి. వారి యొక్క విలువ సుమారు 4 లక్షలుగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరావు సారథ్యంలో నిర్వహించబడిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. మండల ప్రధాన కేంద్రమైన నల్లజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొని 850 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. వీరిలో 500 మందికి ప్రత్యక్ష నియామక పత్రాలు అందజేయగా మరో 350 మందికి ఈమెయిల్ ద్వారా నియామక పత్రాలు పంపించనున్నారు. ఆన్లైన్ ద్వారా 200 మంది, ఆఫ్లైన్ ద్వారా 1100 మంది, మొత్తం 3100 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా 2700 మంది ప్రత్యక్ష ఇంటర్వ్యూలకు హాజరు కావడం జరిగింది. ఐటీ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ సర్వీస్ అండ్ కన్సల్టెన్సీ, రిటైల్, ఈ కామర్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఇంటర్నేషనల్, చాట్బాట్ ప్రాసెస్ రంగాలకు చెందిన దేశవ్యాప్త ప్రముఖ సంస్థలు ఈ మేళాలో పాల్గొన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో ఉద్యోగాలు లభించాయి. బీటెక్, బీఈ, ఎంబీఏ, పీజీ, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు గల పలువురు అభ్యర్థులకు ఈ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ క్రమంలో సుమారు 30 ప్రముఖ కంపెనీలు, వందలాది మంది ఉద్యోగ అవకాశాలు లభించడం గర్వకారణమన్నారు. ఈ క్రమంలో తమకు సహకరించిన కంపెనీ ప్రతినిధులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం తరపుని క్షణం తీరిక లేకుండా ఎవరైనా చేయొచ్చు ఆ వర్క్ అనేది. బట్ మీ ఎమ్మెల్యే గారు నిన్న ఎండలో వచ్చేసరికి చెమటలతో ఇక్కడికి వచ్చి స్వయంగా మీకోసం చేసి వేదిక అలంకరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. సో ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ నుంచి వచ్చేసినటువంటి ఆ కంపెనీ యొక్క ప్రతినిధులు వాళ్ళ యొక్క కంపెనీ యొక్క జాయిన్ అవుతున్నారు. అంటే ఈ విషయం తెలియదా? దీని మీద విశ్లేషణ జరగలేదా? చర్చ జరగలేదా? మనం ఎట్టి వెళ్ళాలి, ఏ డిగ్రీ చేయాలనేది లేదా? గుడ్డిగా 10th క్లాస్ అవగానే ఇంటర్మీడియట్ అవగానే ఇంజనీరింగ్ అంతే. ఇక్కడ ఒక పాలిటెక్నిక్ ఉంది, ఇది చదవచ్చు, ఇది చదివితే ప్రతి 10,000 మందిలో 9,640 మందికి మన ఉద్యోగాలు వచ్చినాయి, ఇంత సక్సెస్ రేట్ ఉంది. అలానే జీతాలు తక్కువ అనుకోకండి, 96 లక్షలు ఎంత అనుకుంటాండి, నేను నెంబర్ మర్చిపోయాను. హైయెస్ట్ శాలరీ మన పాలిటెక్నిక్ చదివిన అతనికి. అంటే నైపుణ్యత ఉంటే, అందులో మంచి జ్ఞానం కనుక కలిగి ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, ఇంజనీరింగ్కి ఇబ్బంది ఉందా? లేదు కదా. నా అసెంబ్లీ స్పీచ్లో కూడా అదే చెప్పాను, అర్థం అవ్వాలని. ఒకవేళ నేను ఇంజనీరింగ్ చదవాలి, పాలిటెక్నిక్ చదివాను 3 years, తర్వాత నాకు ఇంకా కుటుంబం అంత నా మీద ఆధారపడలేదు, ఇంకా ఉన్నత విద్య చదవాలి. నా ఫ్రెండ్ ఇలా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాడు అనుకోండి, మీరు జాయిన్ అవ్వండి ఇంజనీరింగ్. తను మొదటి ఇయర్ కంప్లీట్ అవుతే మీరు సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు. సో ఇంటర్మీడియట్ 2+4 6 ఏళ్ళు, పాలిటెక్నిక్ +3+3 6 ఏళ్ళు. మీరు ఉన్నత విద్య చదవాలన్నా మీరు మళ్ళీ మీ తోటి ఫ్రెండ్ లాగా ఎంపీసీ నుంచి వచ్చి బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళలాగా మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. బైపీసీకి ఇంజనీరింగ్ ఉండదు. అలాగే మీరు పాలిటెక్నిక్ చదివి కూడా మీరు బయటకు వచ్చారు. కాబట్టి ఇంకా నేనేం బలంగా నమ్ముతానంటే, ఇలా వచ్చిన వ్యక్తి కంటే మీరు ఇంకా బలంగా ఆ సబ్జెక్ట్లో స్కిల్స్ ఉంటాయి. ఎందుకు? ఇతను ఎంపీసీ చదివి ఆ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ నేర్చుకుని అలా వచ్చేసరికి మీరు 3 ఏళ్ళు అదే సాంకేతిక నైపుణ్యత కలిగిన డిగ్రీ మీద 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మీరు వస్తున్నారు. అతను శిల్పం చెప్పిందంట, నిన్ను శిల్పి అటో దెబ్బ ఇటో దెబ్బ అయితే కింద పడ్డావు, నన్ను ఉలి దెబ్బల గాయాలలోంచి, ఉలి యొక్క పోట్లోంచి, ఆటుపోట్లోంచి, దెబ్బల్లోంచి, గాయాల్లోంచి బాధను భరించి నిలబడ్డా. ఒక శిల్పంగా ఒక రూపాన్ని ఇచ్చాను, ఒక పరిపూర్ణమైన రూపాన్ని ఇచ్చాను కాబట్టి పూజించబడుతున్నాను. నువ్వు ఆ రూపాన్ని, పరిపూర్ణ రూపాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు, నేను విన్నాను, ఉలి దెబ్బలు నాకు తగిలాయి అని ఆ శిల్పం జవాబు చెప్పింది. సో మన జీవితంలో ఈజీగా కొట్టేయడానికి జాబ్ కొట్టేసి ఇది నిలబడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.